కళ్ళజోడు. కథ రాసిన వారు ఆర్.సి. కృష్ణస్వామిరాజు. చదువుతున్నవారు బి.వి. సుకన్య. ఓ ఆశ్రమంలో ప్రతి పౌర్ణమి రోజున సత్సంగం జరుగుతుంది. ఒక కంటి అద్దాల వ్యాపారి అక్కడికి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. సత్సంగం పూర్తి అయ్యాక అక్కడ ఉండే పుస్తకాల అంగిడి ముందర చాలాసేపు నిలబడేవాడు. చివరిగా తనకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని బేరమాడకుండా కొనేవాడు. ఆ పుస్తకాల అంగడి యజమాని ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు. ఆశ్రమానికి వచ్చిన ప్రతిసారి అద్దాల వ్యాపారి పుస్తకాలు కొనడాన్ని అతడు ఆసక్తిగా గమనించాడు. ఒక పౌర్ణమి రోజు సాయంత్రం, మీరు మంచి చదవరిలాగా ఉన్నారు, అందుకే ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా పుస్తకాలు కొంటూ ఉంటారు. ఏ నెల కొన్న పుస్తకాలు ఆ నెల చదివేస్తారా అని అడిగాడు అంగడి యజమాని.